హలో అండి, మా సాయి వచ్చేసి హాయ్ చెప్తా ఉన్నాడు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతీ గుమ్మడదల. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. మన ఛానల్ కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా, ఈ వీడియోకి అయితే ఒక్క లైక్ తీయండి. చాలా రోజులు అయింది ఫుల్ వీడియో తీసి. ఈరోజైతే తీయాలా, ఖచ్చితంగా తీయాలా అనేది స్టార్ట్ చేసిన అనమాట. చాలా రోజులు అయింది వీడియో తీసి. కాకపోతే ఫుల్ వీడియోలు పెట్టాలండి అప్పుడప్పుడు. ఒక అమ్మాయి కూడా పాపం అడిగింది, మీరు వ్లాగ్స్ ఎందుకు ఆపారండి? మీ వ్లాగ్స్ న్యాచురల్గా ఉండే కదా, మీరు ఎందుకు ఆపారు మీరు అని 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 అయితే కామెంట్ పెట్టింది. ఆ అమ్మాయి కూడా వచ్చేసి విజయవాడ అనమాట. పాపం వాళ్ళకి ఫుల్ వానలు, అసలుకి ఫుల్ ఎట్లా ఉన్నారో ఏమో కానీ ఫుల్ వానలు, అసలు వరదలు వచ్చేసినాయి. ఇకనైతే వ్లాగ్ అయితే ఈరోజు కంపల్సరీగా వ్లాగ్ అయితే తీద్దామని అయితే స్టార్ట్ చేసిన. వ్లాగ్ వీడియోలకైతే వెళ్ళిపోదాం. మా సాయి అయితే కోడిగుడ్డు బజ్జీలు చేయి మమ్మీ అన్నాడు. నేను 4:30కి ఉడకబెట్టేసి నేను స్నానం చేసేసి నీట్గా వచ్చి చేద్దాం, వీడియో కూడా పడుతుంది కదా అన్నట్టయితే లేట్ అయిపోయింది. ఇక్కడ నైట్ డిన్నర్లోకి వెళ్ళిపోతాయి ఈ బజ్జీలు కూడా. ఇదిగోండి కోడిగుడ్లు అయితే ఉడకబెట్టేసిన, శనగపిండి కూడా తెచ్చి పెట్టేసాడు మా సాయి. మంచిగా కోడిగుడ్డు బజ్జీలు అయితే చేయాలంట. అయితే కోడిగుడ్లు అయితే ఉడకబెట్టేసిన, ఇవైతే తొక్కు తీసేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తా. హలో అండి, ఇదిగోండి గుడ్లు అయితే ఉడకబెట్టేసిన. ఇవన్నీ బజ్జీలు అయితే కాదులేండి, కొద్దిగా కూరకు కూడా అనమాట. తలా 2 వచ్చేటట్టు అయితే మరి వేయక వేసిన 2 అన్న తినాలి కదండి, తలా 2 అయినా. అయితే ఇది శనగపిండి అయితే కలిపిన. దీంట్లో వచ్చేసి తినే సాల్ట్, కొంచెం కారం, ఉప్పు, అంతే. ఏమైతే నేను కలపలేదు, మసాలా ఏం కలపలేదు. తినే సాల్ట్ అంటే వంట సోడా అంటారు కదా, అది సాల్ట్, మామూలు సాల్ట్, కూరలు వేసే సాల్ట్, కారం, అంతే. నూనె కూడా పొయ్యి మీద పెట్టేసిన. ఏమో కోటింగ్ ఇట్లా ఉండాలో, ఇంకా జోరు ఉండాలో తెలియటం లేదు నాకు. నేనైతే ఇంత జోరు అయితే చేసుకునేది వేస్తున్నా. ఏమో అసలు ఎట్ట వస్తుందో తెలియటంలా. ఫస్ట్ టైం కదండి, ఏం పర్లేదండి, అడ్జస్ట్ చేసుకోండి వీడియోలో. ఫస్ట్ టైం కదా, నేనైతే అసలు ఎప్పుడు చేయలే కోడిగుడ్డు బజ్జీలు అయితే మటుకు ఎప్పుడు చేయలేదు. టిప్పు అయితే కొద్దిగా అయితే మారుతున్నట్టు ఉండయి. దాన్ని తిప్పాలా అంటే ఇది ఫస్ట్ టైం. ఇంకా నేర్చుకోవాలంట. అన్ని పకోడీలు చేస్తా కానీ ఈ కోడిగుడ్డు బజ్జీ ఇదే చేయడం అంటే కొంచెం ఒక సైడే మారుతాయి మళ్ళా. కోడిగుడ్డు బజ్జీలు వేయంగా కొంచెం అయితే పిండి మిగిలింది, కొద్దిగా పిండి మిగిలింది. ఇది కూడా ఆనియన్స్ అయితే కట్ చేసిన, ఆనియన్స్ బజ్జీలాగా చేసేద్దామని ఆనియన్స్ అయితే కట్ చేసిన. పిండి మిగిలిందని మనకు భయపడాల్సిన అవసరం ఏమన్నా ఉందా చెప్పండి? మనకు ఆనియన్స్ ఏమున్నా బంగాళదుంపలు ఉన్న చేసుకోవచ్చు, టమోటా బజ్జీ చేసుకోవచ్చు, ఆనియన్స్ పకోడీ, ఆనియన్స్ బజ్జీలు ఏదైనా చేసుకోవచ్చు, మన ఇష్టం. మా ఈ కోడిగుడ్డు బజ్జీలు అయితే రెడీ అయినాయి. పట్టని పేలుతున్నాయి, ఎందుకని పేలుతున్నాయి ఏమో తెలీదు. మా సాయి వచ్చేసి కోడిగుడ్డు బజ్జీలోకి ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నానా, ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాడు మా సాయి. హలో అండి, 1కి 2 పనులు అంటే చూసారా? దాంట్లో ఉప్పు కారం తీస్తా కింద, ఆవాల డబ్బా కింద పడిపోయినాయి. ఆవాలు మొత్తం పడిపోయినాయి చూడండి, ఇగో ఆవాలు మొత్తం పడిపోయినాయి. ఉప్పు తీస్తూ ఉన్నాను, ఆమె ఇది చేయి తగిలి కింద పడిపోయినాయి. 1కి 2 పనులు అంటే ఇవే కదా మనకి. బజ్జీలు, ఉల్లిపాయ బజ్జీలు, కోడిగుడ్డు బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇదిగోండి, దాంట్లోకి వచ్చేసి కొద్దిగా సాల్టు, కారం, ధనియాల పొడి అనమాట. దీంట్లోకి కొంచెం చల్లుతారు కదా బయట, అట్లా బయట ఫీలింగ్ రావాలి కదా మనకి. ఆనియన్స్, లెమన్ అయితే కట్ చేసినాము. ఇక్కడైతే పోయి అయితే తింటాము. బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తే చూస్తూ ఉన్నాను. ఫస్ట్ టైం చేసిన కోడిగుడ్డు బజ్జీ చూసేది ఏమందండి, బాగానే ఉంటుంది. దీంట్లో అన్నీ అయితే పిండి వేసి వేసిన.
మంచిగా నిమ్మకాయ పిండా కదా, సూపర్ ఉంది. మేము ఎప్పుడు చేయలేదే, ఫస్ట్ టైం మేము చేయడం ఇంట్లో. దాని నుంచి మా ఆయన కనపడలేదు కదా, వచ్చేసాడు. మా ఆయనకి ఫోన్లు అన్నమాట, దోస్తులు ఎక్కువ బాగా. ఎట్లా చెప్పు మావయ్య, ఇట్టా అన్నాను, ఇట్టా ఇదేంది ఇది, ఇట్లా అన్నాను. థమ్సప్ సూపరా, ఎట్లుంది? బాగున్నాయి అంట. మరి చింతలేదు, తింటా ఉన్నాడు. అయ్యే పోయింది కోడిగుడ్డు బజ్జి దెబ్బకి ఒక్క గుటకలోనే అయిపోయింది అనమాట కోడిగుడ్డు బజ్జి. కొంచెం పకోడీ అయితే ఉంది. ఆయన మొహం అంటే చూడండి, కాని రావట్లేదు మామయ్య నీ మొఖమా. సరిపోయిందా? కొంచెం దాన్ని మంచిగా నిమ్మకాయ పిండినా సూపర్ టేస్ట్ ఉంది కోడిగుడ్డు బజ్జీలో. నిమ్మకాయ పిండిలకి మేము ఇదే ఫస్ట్ టైం, ఎప్పుడైతే చేయాలి. అన్ని పకోడీలు చేసినా కానీ మా ఆయన వంకాయ బజ్జీ అంటున్నాడు. చూద్దాం, అది కూడా చేద్దాము. వంకాయ బజ్జీ ఎప్పటి నుంచో అడుగుతున్నాడు, వంకాయ బజ్జీ చేయమని. వంకాయ బజ్జీ ఫేమస్ కదా, అయినా నీకు తెలియదు. మాకు నిజం ఆంధ్రాలో తెనాల్లో భలే చేస్తారు వంకాయ బజ్జీ, ఫేమస్ అసలుకి. బజారు పోతే అది కూడా సాయంత్రం పెడతారు బండి. ఆ బండి సాయంత్రం పోతే మటు కంపల్సరీగా వంకాయ బజ్జీ కంపల్సరీగా తెచ్చుకునే దాన్ని. 7 రూపాయలు ఎంత మామయ్య, ఇంత పెద్దగా ఉండేది అది వంకాయ బజ్జీ. ఇప్పుడు రేట్లు అయిపోయినాయి, అన్ని రేట్లు అయిపోయినాయి. శనగపిండి అరకిలో 50 రూపాయలు అంట. అప్పుడు ఎంతో తక్కువే ఉండి అప్పుడు. బయటకు ఉంది, వచ్చిన వాళ్ళు బయట తాళగొట్టు. అయ్యో ఇట్టయితే నేను అట్లా పెట్టాలి అన్న, నీకు జరుగు. నన్ను తిరిగిస్తున్నావు నువ్వు. వస్తుంది, ఆగు, తినపల్లే అన్నమా. మసకు వస్తుంది అండి. ఎందుకని ఫస్ట్ టచ్ చేసినా కూడా దూరం ఉంటే బాగా వస్తుంది. దూరం ఉండు. ఈ చూడు కుప్పలుగా ఎట్లుండే, ఇవి కుప్పలుగా. పప్పు చలికి ఒకదాని మీద ఒకటి పడుకుంటున్నాయి. చలికి ఒకటేమని. మళ్ళీ వర్షం పడుతుంది కదా, ఇంకా ఎన్ని రోజులు ఉందో. ముసురు వేసినట్టుంది బాగా, చలికి ఎట్లా వణుకుతున్నాయో. చాలా మంది మటుకు పాలేసి అన్నం పెట్టమన్నారు, పాలేసే పెడుతున్నా. పెరిగైతే అస్సలు పెట్టడం లేదు. పెరిగేస్తే ఏందో జబ్బు వస్తుంది, పిచ్చి వస్తుంది అంటున్నారు. అట్లా పాలేసి అన్నం పెడుతున్నారు రోజు. చూపెట్టు. మనం 5-6 సంవత్సరాలు పెరిగేసి పెడుతున్నాం కదా, ఏం కాలేదు, బాగానే ఉన్నాయి. చాలా మంది పాలే అన్నారు. కొనుక్కుండే ఎజ్జు పెట్టు, నిద్రపోతున్నాయి. అవి మటుకు 4 నిద్రపోతున్నాయి. చిన్న వ్లాగ్ అయితే తీసిన, ఫుల్ వీడియో అస్సలు తీయలేదు చాలా రోజుల నుంచి. చిన్న వ్లాగ్ అయితే తీసిన. ఓకే అండి, ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే తీయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ అండి.